హలో హలో చెప్పరా చెప్పేసి చెప్పు చెప్పేసి చెప్పేరా ప్లీజ్ రా చెప్పు రేపు కాఫీ షాప్ లో కలుద్దాం అక్కడ చెప్తా ఓకే సరే అది కాదే రేపు కలిసినప్పుడు నేను డైరెక్ట్ గా చెప్తాగా ఈరోజు ఎలాగైనా సరే పక్కా చెప్పేయాలి కూల్ రా కృష్ణ హాయ్ హాయ్ మీరా అది నీకో విషయం చెప్పాలన్నా కదా చెప్పు చెప్పు ఏదైనా ఆర్డర్ చేసావా చెప్పాను ఓకే అదే ఎలా చెప్పాలా అని మేడం కావట్లేదు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా చెప్పడానికి అది మన మధ్య ఈ 4 నెలల పరిచయం 4 జన్మల పరిచయంలా అనిపిస్తుంది నా లైఫ్లో అనుకున్నది జరగదు అనుకునే టైంలో నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే మిరాకిల్ జరిగింది ఆ తర్వాత తెలిసింది ఆ మిరాకిల్ నువ్వే అని ఇప్పటిదాకా బ్యాడ్ లక్ నడిచే నా లైఫ్లో నువ్వు వచ్చిన తర్వాతే నా ఫ్యూచర్ బ్రైట్గా మారింది సో ఐ లవ్ యూ ఏదో పక్కింటోడి కదా అని చనువుగా మాట్లాడితే ఎంత ధైర్యంనా నీకు అడ్వాంటేజ్ తీసుకొని నాకే ప్రపోజ్ చేస్తావా ఇడియట్ ఇన్నాళ్ళు నన్ను లవ్ చేస్తున్నాడు అనుకున్నా తనని లవ్ చేస్తున్నాడా అదే విషయం చెప్పడానికి నన్ను రమ్మన్నాడేమో ఫీల్ అవ్వ కృష్ణ లవ్లో ఇలాంటివన్నీ కామనే గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు ఒక అమ్మాయి వారానికి పడుతుంది ఒక అమ్మాయి నెలకు పడుతుంది ఇంకో అమ్మాయి సంవత్సరానికి పడుతుంది ఫైనల్గా అమ్మాయిల అబ్బాయిలకు పడాల్సింది కాదు నేను నీకు ఏం కాదు నేనున్నాగా నేను చూసుకుంటా ఆపో అసలు చెప్పాలనుకుంది నీకు మధ్యలో అదొచ్చింది ఏరా దానికి ప్రపోజ్ చేస్తే అది రిజెక్ట్ చేసిందని నువ్వు మళ్ళీ నాకు చెప్తున్నావా కృష్ణ 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 ఇదంతా ఇమాజినేషనా ఏమైంది నేను దూరం నుండి మొత్తం చూశాను ఏం కాదు మీ ఇద్దరిని కలిపే పూచి నాది నువ్వు నన్ను వదలవురా వదలవు ఎవడైనా దరిద్రాన్ని సంకలేసి తిరుగుతున్నాడు అంటారు కానీ నువ్వు ఎంగ నా పేరు పచ్చబొట్టు వేసి తిరిగేస్తున్నావురా చిచ్చి ఓకే రిలాక్స్ ఇప్పుడు నువ్వు మీరా ఐ లవ్ యూ చెప్పినప్పుడు అక్కడ దక్ష ఎందుకుంది అక్కడ దక్ష ఉన్నప్పుడు మీరా ఎక్కడికి వెళ్ళింది ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళింది మరి అక్కడ దక్ష ఎందుకు వచ్చింది వద్దులే మీరాకు జరిగింది నిజం చెప్పవచ్చు కదా ఆ అమ్మాయికి చెప్తే నో అందని తిరిగి నాకు చెప్తున్నావని అపార్థం చేసుకుంటే అయితే దక్షకు చెప్పవచ్చు కదా రే దక్ష వెళ్ళి మీరాకు వేరేలా చెప్తే అది నిజమే అసలు నువ్వంటే పడదు కనిపిస్తున్నట్రా మెంట్లెక్కిపోతుంది అరే దక్ష కూడా బాగానే ఉంటుంది కదరా అయిపో వద్దులే అరే హలో కృష్ణ నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి చెప్పు మీరా ఫోన్లో కాదు అర్జెంట్గా నేను కలవాలి నీకు లొకేషన్ పెడతాను అక్కడికి వచ్చేయ్
సరే మీరా. ఏంటి నేను చెప్పినట్టే చెప్తుంది? నేను జరిగిందంతా మర్చిపోయిందా ఏంటి? హాయ్ మీరా. హాయ్. చెప్పు. నువ్వే చెప్పాలి. ఏం చెప్పాలి? ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒకటి చెప్పు. నిన్న చెప్పినప్పుడు ఏం వినలేదు కదా, సరే అదే చెప్పేద్దాం. నా లైఫ్లో ఏది జరగదు అనుకునే టైంలో నువ్వు వచ్చాకే మిరాకిల్ జరిగింది. ఆ తర్వాత తెలిసింది నువ్వే ఆ మిరాకిల్ అని. ఇప్పటిదాకా బ్యాడ్ లక్ నడిచే నా లైఫ్లో నువ్వు వచ్చాకే నా ఫ్యూచర్ బ్రైట్గా మారింది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్గా చెప్పావు. ఇదే విషయం వెళ్ళి అమ్మాయితో చెప్పు. చిచి, దానికి నేనెందుకు చెప్తా? అదేంటి, ఆ అమ్మాయి లవ్ చేసావుగా. అంటే ప్రపోజ్ చేస్తే లాగి పెట్టి కొట్టిందిగా, నేనేందుకు చెప్తా అమ్మాయికి? ఆ అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేయాలి. ఏ కృష్ణ, ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఏదేదో జరిగింది. ఓయ్ మనం అనుకున్నది నిన్నే. ఆగు, అలా ఫీల్ అవ్వకు. నేనున్నా కదా. ఆ అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసేలా నేను చేస్తా, ఓకేనా? బాగా నీకు అలా కన్వైందన్నమాట. ఓయ్ నవ్వు. ఆ జుట్టేటి దెయ్యంలా గలగొదిలే నువ్వు. సరే గాని మన కృష్ణగడేటి కనిపించడం లేదు. ఏమోరా, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి ఆగు, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. అది బాలయ్య బాబు తడాక అంటేనే ఎలాగైనా పాడతాడా? హలో హలో బాలయ్య బాబు గారు నమస్కారం అండి. నమస్కారం. ఏడు చేస్తాను రండి. ఎవర్రా ఎరుమగ్గా నువ్వు? ఎవడేం చేస్తున్నాడని అడుగుతున్నా? నేనండి చందుని. అదేనండి మీ అబ్బాయి ఫ్రెండ్ని. అది చెప్పు ముందు, గాడిద. సారీ అంకల్. ఏమైందిరా? అమ్మా, అందరూ బాలయ్య బాబు బాలయ్య బాబు అంటుంటే ఇతను నిజంగానే బాలయ్య బాబులో ఫీల్ అయిపోతాడు. రే ఏంట్రా నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోను? నువ్వు మీ బాబుకి నేను ఫోన్ చేసి అడిగితే ఎక్కడికి వెళ్ళిపోను అని మా అమ్మని తిడుతున్నాడు రా. మీరంతా చక్కగా జాబులు చేసుకుంటారు, మా ఆవిడేమో ఊరి మీద తిరిగెత్తండని అని అంటున్నారా. అంటే నీ జాబ్ రాకపోవడానికి కారణం ఏమా? చెప్పురా చెప్పు. ఏట్రా నేను మాట్లాడుతుంటే ఫోన్ నొక్కుంటారు. ఏ చాటింగా? ఆ మొఖంలో కళ తేజస్సు మీరేనా దక్షానా? బాబాయ్ హలో మీరా. కృష్ణ, బిజీ ఉన్నావా? లేదు, ఫ్రీనే. ఏం లేదు, గుడికి వెళ్దామా? గుడికా? సరే వెళ్దాం. సరే, నేను రెడీ అయ్యి ఉంటాను, వచ్చి పిక్ చేసుకో. బాయ్. సరే. అరే రే ఎక్కడికి వెళ్తున్నావురా? వచ్చే సంజ, ఈసారి అలాగనే వీడియోలు చేసి బాగా ఫేమస్ అయిపోవాలి అంతే. శారీలో చాలా అందంగా ఉన్నావు మీరా.
ఇంతకీ ఏం కోరుకున్నావు? నేనేం కోరుకోలేదు. నేనేమనుకున్నా అది జరగదు కదా. అలా ఏం ఉండదు కృష్ణ, నీకంతా మంచి జరుగుతుంది. అయ్యా 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 అమ్మ 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 10 రూపాయలు దారం చేయండి అమ్మ. అయ్యా 10 రూపాయలు దారం చేయండి అయ్యా. అమ్మ 10 రూపాయలు దారం చేయండి అమ్మ. కాలు లేని కబోదినమ్మ అమ్మ. అమ్మ అమ్మ అయ్యా 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 ధర్మం చేయండి అమ్మ. అమ్మ 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 అయ్యా అయ్యా ఒక్క 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మ. అమ్మ అమ్మ నీ ముఖంలో లక్ష్మీకాలు గుట్టు పడిపోతుందమ్మా. శారీలో సీతాదేవిలాగా ఉన్నావమ్మా. కానీ నీ పక్కన ఉన్నాడే కన్నయ్య లాంటోడమ్మా. కన్ని మనసుల మీద కన్నేస్తాడమ్మా. ఏయ్, ఎవడ్రా నువ్వు? బిచ్చగాడివా లేక జాతకాలు చెప్పేవాడివా? అవన్నీ ఎందుకురా నీకు? పదమీరా. అమ్మా అయ్యా వెళ్ళిపోకండి అయ్యా. అరే కిట్గా ఒక్క 10 రూపాయలు అయ్యిరా. అసలు ఎవడ్రా నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావు? ఇట్స్ మీ చంద్. ఏది మీరా? అదిగో అక్కడ కెమెరా పెట్టాను. ఒక్కరోజు బెచ్చగాడిని మొత్తం రికార్డ్ చేసి సాయంత్రం కల్లా అప్లోడ్ చేసి బిగ్ బాస్కి వెళ్ళి పెద్ద సెలబ్రిటీని అయిపోతున్నావు. ముందు మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి, కస్టమర్లు వచ్చేస్తాండ్రు. అమ్మా అమ్మా అయ్యా అయ్యా రెండమ్మా అమ్మా రెండమ్మా ఒక్క 10 రూపాయలు వేయండి అమ్మా. ఏ వెయిట్ వెయిట్ వెయిట్, అటు కాదు ఇటు వెళ్దాం. బైక్ అటుందిగా, ఇటెందుకు? కానీ ఇటువైపు వెళ్దాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే. హే, మీ ఫ్రెండ్ ఏంటి టెంపుల్ దగ్గర అంత టూ మచ్గా? వాడు బిగ్ బాస్కి వెళ్ళడం కోసం ఏదేదో చేస్తుంటాడు. చేయొచ్చు కానీ అంత టూ మచ్ గానా? చెప్పాను కదా, వాడు పెద్ద క్రేజీ నా కొడుకు. ఏం కావాలరా నీకు? టమాటా పళ్ళు కావాలా? హే కృష్ణ, అటు చూడు, నీ లవర్నెవరో ఏడిపిస్తున్నారు. వెళ్ళి కాపాడు. దోసకాయలు కావాలా? బెండకాయలు కావాలా? కాయగూరలు మొత్తం నీ రొట్టె మీద ఉన్నాయి. ఏం కావాలో తీసుకుంట్రా. వాళ్ళని చూసావా? రౌడీల్లా ఉన్నారు. కత్తో గిత్తో తీసుకుని పొడుచు పడదొబ్బుతారు. పద వెళ్దాం. ఏ కృష్ణ, నువ్వు ట్రూగా లవ్ చేసిన అమ్మాయిని అలా ఎవడో ఏడిపిస్తుంటే వదిలేసి వెళ్ళిపోతావా రోడ్ మీద? చెప్పే కదరా, ఏ కట్లు కావాలన్నా అన్ని నీ రొట్టె మీద ఉన్నాయి. ఏ కట్టు కావాలో తీసుకో. నాకు ఉల్లిగడ్డలు కావాలన్నా. రే నీ యబ్బా, ఉల్లిగడ్డలకి రేట్ ఎక్కువ కానీ వెల్లిగడ్డలు తీసుకో. ఏ పాప, వెల్లిగడ్డ ఓకేనా? అన్నా నాకు అలాగే ములక్కాడలు కావాలి. ఆగవే, ఎక్కడికి వెళ్తావే? మా వాడు లేత ములక్కాడు. వదులు, చెయ్యి వదులు. వదులు. అమ్మాయిలు ఏడిపిస్తారా? జంపు. అమ్మాయిలు ఏడిపిస్తారా? కొడితే తగలకుండా థాయిలాండ్ మసాజ్ చేసినట్టు ఉంటది ఏంట్రా? మసాజ్ మసాజ్ సెటప్ ఏంట్రా? దొరికిపోయా. చెయ్, ఇంత చీప్ గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. కృష్ణ, కృష్ణ నిన్నే. కృష్ణ, ఓయ్ ఆగు. అరే, పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? ఎందుకు ప్రతిసారి దాని ముందు నన్ను ఎదవం చేస్తావు? మీ ఇద్దరిని కలపాలనే ప్రాసెస్లో నాకు తెలియకుండానే ఇంకా దూరం చేస్తున్నా. ఐమ్ సారీ. సరే, నాకు లేట్ అవుతుంది, నన్ను కొంచెం ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి. నాకు పనుంది, నువ్వు వెళ్ళు. ఏం పనుంది? ఖాళీగానే కదా ఉన్నావు, నన్ను డ్రాప్ చేయొచ్చుగా. ఏంటి ఏమన్నా? ఖాళీగా ఉన్నానా? ఎవడు ఖాళీగా ఉన్నాడు? మేం మనుషులుగా ఖాళీగా ఉన్నా మీలాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి మా మనసులు ఎప్పుడో నిండిపోయాయి. మీ అమ్మాయిలు జాబ్ చేయకపోయినా ఎవడు అడగడు. అదే మా అబ్బాయిలు జాబ్ రావడం కొంచెం లేట్ అయితే చాలు, ఏదో ఈ తెలుగు 2 రాష్ట్రాల బడ్జెట్ మా జాబుల మీద ఆధారపడినట్టు మాట్లాడతారు.
ఖాళీగా ఉండాలి, ఇలా అందరితో అనిపించుకోవాలని మాకు ఉండదు. మా అబ్బాయిలకి జాబ్ చేసో బిజినెస్ పెట్టుకోనో అమ్మ నాన్నని బాగా చూసుకోవాలని ఉంటుంది. ఖాళీ అంట ఖాళీ. మీ అమ్మాయిలకి లైఫ్ సెటిల్మెంట్ అంటే పెళ్ళి, కానీ మాకు సెటిల్ అయితేనే పెళ్ళి. వెళ్ళు, క్యాబ్ డ్రైవర్ కూడా జాబ్ చేస్తున్నాడు. సార్ ఓటీపీ 9233. సారీ. వెళ్ళు.